జీవించాలి? క్రీస్తు యేసు మహిమ కోసము నిరీక్షణ కలిగిన వారమై మనము జీవించాలి. క్రీస్తు యేసు మహిమ భూమి మీద ఉంది. అది ఎలా ఉంది? దేవుని మహిమ అంటే అది సమాధానపరచే మహిమ, అది ఆనందాన్నిచ్చే మహిమ, అది ఆనందంతో ఎల్లప్పుడూ మనల్ని నడిపించే మహిమ. దైవ జనాంగమా, దేవుని మహిమ కావాలి. ఇక్కడ చదవబడిన దేవుని వాక్యములో ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడైనట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. ఎందుకు మన జీవితం మారుతుంది? ఎందుకు మనం మారుతున్నాం? ఏంటి మన జీవితంలో మనకు కావాల్సిన ఒక గొప్ప లక్ష్యం? దైవ జనాంగమా, దేవుని శిష్యుడైన యోహాను చెబుతున్న మాట, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును. నీవు దేవుని బట్టి ఒక నిరీక్షణ కలిగి బ్రతకాలి. ఆ నిరీక్షణ ఏంటంటే, నేను చనిపోతే నా పిల్లలు నాతో పాటు నేను ఆరాధించే దేవుణ్ణి ఆరాధించాలని ఒక నిరీక్షణ ఉండాలి. నేను చనిపోయిన తర్వాత నా ఆత్మ పరలోకానికి వెళ్ళిద్దని నీకు ఒక నిరీక్షణ ఉండాలి. నీవు కనిపెట్టుకొని జీవించాలి. ఉదయాన్నే పక్షి లేచింది తన గూటి నుండి, లేచి ఆకాశమంతా తిరుగుతూ ఉందట. ఆకాశమంతా తిరుగుతూ ఉండగా తాను ఏదైతే ఆహారం కోరుకుందో ఆహారం కనపడుతుందట. ఆహారం కనపడుతుంది. దాని యొక్క నిరీక్షణ ఏంటంటే, మరలా నేను తిరిగి నా గూటికి వెళతాను. హల్లెలూయా. తిరిగి మరలా నా గూటికి నేను వెళతాను. దానికి ఏ నిరీక్షణ ఉంది? ఏ గూడైతే వదిలేసి ప్రయాణం చేస్తుందో, ఏ గూటినైతే విడిచి అది రెక్కలు కట్టుకుని ఆకాశంలో సంచారం చేస్తూ తన గమ్యమును గమనిస్తూనే తన ఆలోచన ఒకటి, మళ్ళా తిరిగి నేను నా గూటికి చేరుతాను. ఈ నిరీక్షణ ఆకాశంలో పక్షికి ఉంది. ఈ నిరీక్షణ ఆ నోరు లేని జీవికి ఉంది. ఈ నిరీక్షణ ఆ పక్షిని ధైర్యపరుస్తుంది. అలా ఆకాశంలో తిరుగుతూ చూస్తూ ఉండగా భూమి మీద దానికి కావాల్సిన ఆహారము కనపడింది. అయితే ఆహారం కనపడింది కానీ ఆహారం మాటలు దాగిన వల కనపడలేదు దానికి. స్తోత్రం చెప్పండి అందరూ. ఏం కనపడింది? ఆహారం కనపడింది. ఆహారం మాటలు దాగి ఉన్న వల కనపడలేదు. కానీ దానికి ఒక నిరీక్షణ ఉంది. ఏ నిరీక్షణ? నేను మరలా తిరిగి నా గూటికి వెళ్తాను. ఇప్పుడు ఆహారం కోసం ఎక్కడ దిగింది? వెంటనే తన రెక్కలను చాచుకుంటూ, రెక్కలను కిందకు చాస్తూ ఏం చేసిందంటే, ఎక్కడైతే ఆహారం ఉందో అక్కడ వెంటనే దిగిపోయింది. దిక్కున దిగిపోయింది. వై? ఎందుకు దిగింది? దిగాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇది దేవుని పిల్లలకు తెలియాలి. ఇది కథ కాదు, తాత్పర్యం కాదు, మన జీవితానికి అర్థమయ్యే మాట. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దిక్కున దిగిపోయి అది అటు ఇటు చూడకుండా తల దించుకొని ఆహారం తింటూ ఉంది. దాని కన్నులకు కనపడని వల, ఏ వలనైతే పండించాడో, ఏ వలనైతే సిద్ధపరచుకుని ఉంచాడో వేటగాడు, వెంటనే వేగమే వస్తున్నాడు. ఎక్కడికి వస్తున్నాడు? దాని కాళ్ళు ఎక్కడున్నాయి? వలలో ఉన్నాయి. దాని మనస్సు ఎక్కడుంది? తినే ఆహారం మీద ఉంది. అపాయాన్ని గమనించలేకపోయింది. కానీ నిరీక్షణ ఉందిగా. ఏ నిరీక్షణ ఉంది? నేను తిరిగి మరలా నా గూటికి చేరేదు.
నేను మరలా తిరిగి నా గూటికి వెళ్ళిపోతాను. ఎంత గొప్ప నిరీక్షణ అండి. వేగంగా ఆ బోయవాడు వస్తున్నాడు, చకచకా వస్తున్నాడు. వస్తూ ఉండగా ఆ పక్షి గమనించింది, ఇతడు నా కొరకే వస్తున్నాడు. వెంటనే తన రెక్కలు దాచింది. రెక్కలు దాచి వెంటనే రెక్కలు కొట్టడం ప్రారంభించింది. రెక్కల కిందకి పైకి ఆడటం ప్రారంభించింది. కానీ కాళ్ళు తనతో రావట్లేదు. నిరీక్షణ ఉంది, దిగింది, మంచిదే. ఆహారం సిద్ధపరిచింది, ఆహారం కోసం దిగింది, మంచిదే. కానీ తన కాళ్ళు ఎక్కడ పట్టబడింది? వలలో పట్టబడింది. ఇప్పుడు నిరీక్షణ కలిగిన వ్యక్తి తిరిగి వెళ్ళడానికి అవకాశం లేదు ఉందంటారా? తిరిగి వెళ్ళడానికి అవకాశం లేదు. ఇప్పుడు చేతులారా తన ప్రాణాన్ని అర్పించాల్సిన సమయం వచ్చేసింది. ఎందుకు వచ్చింది అంటే అవిధేయత, గ్రహింపులేని జీవితం. గమ్యమును నేను చేరతానని నిరీక్షణ అయితే ఉంది, కానీ అక్కడ గ్రహింపు లేదు. ఇక్కడ ఆహారం ఉంది, ఈ ఆహారం తీసుకోవాలంటే ఈ ఆహారము అసలు ఎవరిది? ఆహారం చుట్టూ కంచి ఉందా లేదా, ఏమైనా భద్రత ఉందా లేదా గమనించాలి కదా. ఆశపడిపోయింది ఆహారం కొరకు, ఆపదలో చిక్కబడిపోయింది. ఈరోజు దేవుని పిల్లలకు నిరీక్షణ ఉండాలి. ఈ నిరీక్షణను అపవాది నీ బలహీనతను క్యాచ్ చేసి నీ బలహీనతని ముందు సిద్ధపరుస్తుంది. మన బలహీనతను మన ముందు సిద్ధపరుస్తుంది. నాకు తెలిసిన ఒక యవనస్తుడు మంచి ఆత్మీయంగా బాగా ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అయితే ఒకనాడు ప్రియులరా, భూసంబంధమైన జీవితంలోనికి అతడు వెళ్ళిపోయాడు. అవలలో పట్టబడిపోయాడు. ఇక తేరుకోలేదు. తేరుకోక అలాగే జీవితాన్ని పాడు చేసుకొని దైవోజనుడు అవ్వాల్సిన అతను ఈరోజు విశ్వాసం ఉన్నాడు. నాకు చూసినప్పుడల్లా బాధ అనిపిస్తుంది, అతన్ని గమనిస్తున్నప్పుడల్లా బాధ అనిపిస్తూ ఉంటుంది. అయ్యగారు అని నాకు వందనాలు చెబుతూ ఉంటాడు. నాకన్నా ముందెళ్ళాడు పరిచర్యకి, కానీ నేటికి దైవజనుడు కాదు. ఏంటయ్యా విశేషం అంటే మనకు కావలసిన బలహీనతను వాడు సిద్ధపరుస్తాడు. మనకేమనుకుంటుంది, అబ్బా ఆశ తీరిపోయింది. ఒకరోజు నేను కూడా ఇలాగ బైబిల్ చదువుతుండగా ఒక మాట నాకు కనపడింది. ఒక అద్భుతమైన మాట కనపడింది. ఇంకా ఆ మాట పట్టుకొని కుందేల్లా గంతులేసుకుంటున్నాను. మరలా మరుసటి రోజు బైబిల్ చదివితే కుందేలు చెవులు పట్టుకున్నట్టుగా దేవుడు నా చెవులు పట్టుకున్నాడు. స్తోత్రం కలుగుతున్నాడు. హల్లెలూయా. దేవుడు నా చెవులు పట్టుకున్నాడు, నా చెవులు తెరవజేశాడు. వెంటనే ఇది కాదు జీవితం, ఈ జీవితంలోకి వెళ్తే మళ్ళీ ఇలాగ అయిపోతామా అని దేవుని కొరకు బ్రతకటం నేర్చుకున్నాం. మనం ఎవరి కొరకు ప్రభువుని అంగీకరించామంటే లోకాన్ని మెప్పించడం కొరకు కాదు. మాట ఎవరి కొరకు? లోకాన్ని మెప్పించడానికి కొరకు కాదు. మనం ఎవరి కొరకు మనం ప్రభువుని అంగీకరించామంటే మన జీవితాన్ని మనం మార్చుకుంటే కొరకు అంగీకరించాం. ఇప్పుడు పక్కోళ్ళకు తప్పైపోతుంది, మన బంధువులకు తప్పైపోతుంది, హేళనైపోతుంది. వాళ్ళు చేసే హేళన చూడొద్దు, వాళ్ళు అంటున్న మాటలు చూడొద్దు. నీ జీవితం ఏంటో వాళ్ళకి కూడా తెలుసు. అలా బ్రతకటమైనా వాళ్ళు ఇష్టపడుతున్నారు, కానీ మారినందుకు ఇష్టపడట్లేదు. దేనికి ఇష్టపడలేదు?
రోత బ్రతుకు బ్రతికినందుకైనా ఇష్టపడుతున్నారు కానీ అంటే ఫుల్ తాగి రోడ్డు మీద వెళ్తూ ఉంటాడు. అప్పుడు మావాడని చెప్పుకుంటారా? చెప్పుకుంటారా? వాడు ఫుల్ తాగాడు, ఆ డబ్బు ఉండేవాడు, వాడు ఫుల్ తాగి రోడ్డు మీద వెళ్తాయని చెప్పుకుంటారు మావాడండి మనకి అవ్వాలి. ఎందుకంటే వాడి దగ్గర ఏముంది? డబ్బు ఉంది. డబ్బు లేకుండా తాగి పడిపోయి వెళ్తే మావాడు చెప్తారా? పొరపాటును కూడా. దేవుని ప్రేమ అది కాదు. దేవుని ప్రేమ అంటుంది నీకు ఒక నిరీక్షణ ఉంది. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా. దేవుడు ఏమై ఉన్నాడు? మనం ఆరాధించే దేవుడు ఏమై ఉన్నాడు? ఆయన పవిత్రుడై ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన పవిత్రతకు అలంకరణ కలిగిన వాడై ఉన్నాడు. ఆయన పరిశుద్ధతను అలంకరించుకొని ఉన్నాడు. ఇప్పుడు మనము ఆ పవిత్రతను అలంకరించుకున్నాం. అంతకుముందు ఈ పవిత్రత మనకు లేదు. అంతకుముందు ఈ అలంకరణ మనకు లేదు. మనకున్న రంగు వేరు, మనకున్న వేషం వేరు, మనకున్న భాష వేరు, మనకున్న తాత్పర్యం వేరు. కానీ క్రీస్తు యేసునందు మనము జీవించడానికి వచ్చిన తర్వాత ఆయనకున్న పవిత్రతను మనం అలంకరణగా చేసుకుంటున్నాం. హల్లెలూయా. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎంత గొప్ప మాట అండి ప్రియులారా. ఆయనకున్న పవిత్రతను మనకు అప్పగిస్తున్నాడు. ఎవడైనా సింహాసనం వదులుకుని కూడా సింహాసనం ఇస్తాడా? మనం ఆరాధించే దేవుడు అన్నాడు, మీరును నాతో కూడా కూర్చుండబెట్టుకున్నాను, మిమ్మల్ని నాతో కూడా కూర్చుంటారా? చెప్పండి గట్టిగా. నేనే కూర్చోవాలిరా, నువ్వు నా కాళ్ళ కింద కూర్చోవాలి అంటారు కదా. నేనే సింహాసనం, నువ్వు ఎక్కడ ఉండాలి? నా కాళ్ళ కింద ఇట్లా ఉంది. ప్రభు ఆ మాట అంటలా, నాతో కూడా. ఆ రోజు ఎందుకు పాపుతారు ఈ మాట నేను ఇలా అంటున్నానని బాధపడమకండి. లాజరు బాగా జబ్బుపడినాడు. ఏమన్నాడు? ఎంత పెద్ద జబ్బు? ముందుకు వచ్చాము. ఎంత పెద్ద జబ్బు? కుక్కలు వచ్చి ఆయన నాకి అంత జబ్బు. కుక్కలు వాస్తవంగా ఏ నలుతూ ఉంటాయి? రసిని కదా, రక్తాన్ని, నీసుని. ఈ నోట్లో నుంచి ఏమొస్తుంది? చీమి, రక్తం, నీరు, రసి కాతా ఉంది. ఆ పుండ్లు ఎవరు క్లీన్ చేయట్లా? డాగ్స్ మాత్రం క్లీన్ చేస్తాయి. స్తోత్రం చెప్పండి. ఎవరు క్లీన్ చేస్తున్నారు? క్లీనింగ్ ఎవరు బాధ్యత? కుక్కలు నాకుతున్నాయి. ఉందా లేదా మాట? ఉందా? అంటే ఒకసారి ఆ మాట. అయితే లాజర్ని ఎవరు క్లీన్ చేస్తున్నాయి? చెప్పండి. లాజర్ని ఎవరు క్లీన్ చేస్తున్నారు? కుక్కలు వచ్చి లాజర్ యొక్క పుండ్లను నాకుతూ ఉన్నారు. ఇప్పుడు పుండ్లు క్లీన్ చేయాల్సింది ఎవరు? డాక్టర్ కదా. స్పిరిట్ వేసి దూది తెచ్చి అద్ది ఆ గాయం అంతా క్లీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ కట్టు. ధనవంతుడు ఒకడు ఉండేను. మొత్తం చెప్పు. లోకసువార్త 16:19 తీసుకున్నాం. చూడండి, లోక 16:19. ధనవంతుడు ఒకడు ఉండేను. 20 వచ్చింది. లాజరు అని ఒక దరిద్రుడు, వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పలు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. బా చూడండి, ఇది నువ్వో నేను కథగా చెప్పుకునే మాట కాదు. విన్నారా? ఈ నా వైపు చూడు. ఏముంది అక్కడ? క్లియర్గా ఉందా లేదా? ఏముంది? అంతేకాక
అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఎంత గొప్ప మాట అండి ఇది. క్లీనింగ్ ఎవరిది? కుక్కలు అప్పగించాడు దేవుడు. కుక్కలు నాకుతుంటే మనుషులు అసహించుకుంటారు లేదా? ఖచ్చితంగా చేయించుకున్నాడు. ఇప్పుడు మనుషులైతే కుక్కలతో ముద్దులు పెట్టించుకుంటున్నారు, కుక్కలతో గొబ్బలు నాకించుకుంటున్నారు. మొన్న మధ్య ఒక రోతగా పెట్టిందండి ఆ వీడియో. కుక్కతో మూతుతో, కుక్క నాలికతో పెదవుల మీద ముద్దులు పెట్టించుకుని మొహంతో నాకించుకుంటుంది. పిచ్చి పిచ్చి. కుక్కకి ఎంత బ్యాక్టీరియా ఉంటుంది, ఎంత వైరస్ ఉంటుంది. అయితే కుక్కను కొట్టకూడదు, కుక్కను తిట్టకూడదు. దీనికోసం కోర్టులో వేసి కుక్కల కోసం ఒక మహాతల్లి కుక్కలను చంపొద్దని కోర్టులో వేసి, ఆమెకు కోర్టులు ఉన్నాయి కదా, ఒక 100 ఎకరాలు కొని, ఒక 100 ఎకరాలు కొని అంత బాధ్యత గల మా తల్లి కుక్కలన్నీ దొరికిపోయి అక్కడ 100 ఎకరాలు పెంచుకోవచ్చు కదా. అది కుదరదు. ఎదటోళ్ళ మీద పడిపోయి జబ్బలు పీకేయచ్చు, చంపేయచ్చు. అప్పుడు ఏం చేస్తుందో మరి మా తల్లి. అదేమంటే వాటికి ఏం లేదంట, సెన్స్ లేదంట. మనిషికి సెన్స్ ఉంటే వాటికి కూడా. అయితే నా భావం అది కాదు, కానీ ఇక్కడ నిరీక్షణ ఒకటి ఉంది. ఎవరికి ఉంది చెప్పండి? ఎవరికి ఉంది? ఆయన యందు నిరీక్షణ ఎవరికి ఉంది చెప్పండి? ఎవరైతే యేసుక్రీస్తును అంగీకరిస్తారో, ఎవరైతే దేవుని పిల్లలై ఉన్నామని నమ్ముతారో, ఎవరైతే నేను దేవునికి అంకితము అని నమ్ముతారో, వారికి ఉన్న నిరీక్షణ ఏంటంటే దేవుడు పవిత్రుడు, మహిమ. అది ఎక్కడ ఉంది? పరలోక రాజ్యం ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది చెప్పండి? ఎక్కడ ఉంది చెప్పాలి. ఏం అర్థం? ఎక్కడ ఉంది? పైన పైన. ఇప్పుడు అక్కడ చేరాలంటే నేను బజార్ అంతా తిరిగి, బజార్ వాళ్ళలాగా తిరిగి, నానా చెత్త పోయి చేసుకొని, నోట్లోనే పాన్ కార్డు పెట్టుకొని, నోట్ నిండా ఫుల్గా దాగి చచ్చిపోతే నేను వెళ్ళిపోతాను. అక్కడికి వెళ్ళిపోతాను. వీళ్ళు కూడా తెస్తాను, సత్తా కూడా చూడరా నోటి నేను అంత వాదం పెట్టుకుని వచ్చేది కదా. పైన బ్రష్ చేస్తారా పొరపాటును కూడా. కాకపోతే ఏంటో మావాడు కాబట్టి. ఇక్కడ లాజరు ఎవరి వాడంటే దేవుని వాడు. అతనికున్న బాధలో కూడా దేవుని విడిచిపెట్టలేదండి. ఇది గొప్ప నిరీక్షణ. ఆయనకున్న బాధలో కూడా మనకు చిన్న బాధ కలిగిందనుకో, మా సహోదరు అమ్మా ఏం ప్రార్థన రావట్లేదన్న, ఏం బాధ వచ్చిందంట? ఏం బాధ వచ్చిందంట? హల్లెలూయా. ఏ బాధ? ఒప్పుకున్న దేవుని స్తోత్రం, మంచిదే, దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. నేను ఉదాహరణ. ఇప్పుడు ఈయనకున్న బాధ గొప్పదా, మన బాధ గొప్పదా? నాకు కూడా బాధ ఉంది, దాన్ని నిలబడిన పెడుతున్నా. నాకు భయంకరమైన బాధ ఉంది, కానీ దాన్ని చెప్పట్లో వైద్యుడి దగ్గరికి వెళ్ళాలని. మరి ఏం జరిగిందో తెలియదు, కానీ ప్రార్థన చేత దాన్ని చేద్దామని చూస్తాను. రోగికి వైద్యుడు అవసరం అన్నాడు, దాన్ని కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదు, దాన్ని కూడా మనం గమనించుకోవాలి. అయితే నా ఉద్దేశము, మనం దేవునితో ఎలా నడుస్తాం? ఈయనకున్న బాధ ఎంత గొప్పదైనా దేవుణ్ణి మాత్రం, ఈ నిరీక్షణ ఆయనకు మాట్లాడుతున్నాడు. ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు మనం ఆరాధించే దేవుడు ఏమైనాడట? పవిత్రుడైనట్టుగా తన పని
తాను పవిత్రునిగా చేసుకును. ఎవరంట? ఎవరైతే ఆయనలాగా ఉండాలనుకుంటారో వారు కూడా ఏం చేసుకుంటారంట? పవిత్రులుగా చేసుకుంటారు. ఇప్పుడు మందిరానికి ఎలా రావాలి? దేవుని దగ్గరికి ఎలాగ వెళ్ళాలి? పవిత్రులకు వెళ్ళాలా? నేను చెప్పినట్టు రోడ్లన్నీ నీరు వెళ్ళాలా? ఎలాగెళ్ళాలి? పవిత్రంగానే అంటారు. ఇలా చెప్పామనుకో, ఏంటో పాస్టర్ గారు అంటే చెప్తారు. అందుకు కాదండి ఊరు అంత తిట్టేది మన వాళ్ళనే. ఎందుకు? ఏమన్నా అయ్యారు, నేను వెళ్ళేందుకు సంతోషపడిపోతాను, ఎట్లయినా వెళ్ళిపోయి తప్పు కూర్చుంటారు కూర్చున్న వాళ్ళు లేరా? లేరా బాబు, స్నానం చేసేవంటే టైం అయిపోతుందని మీరు ఏమైనా అంటారని ఇది ఒక సులువు. అవునా? పనికిరాని మాటలు ఇవి. అదే పెళ్ళికి వెళ్ళాలనుకోండి, అట్లా వెళ్ళిపోతామా? ఏం చేస్తాం? అయితే ఓ పావుగంట లేట్ అయితే ఏమైతే ధీమా అంటాం లేదు. అయితే ఓ పావుగంట లేట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? మేడమా శుభ్రంగా స్నానం చేసి మూలం దాచిన చెట్టు తీసి చక్కగా కొట్టుకొని వాసన వస్తుందో లేదో మనం చూసుకొని అప్పుడు మూలం దాచిన జోళ్ళు తీసి శుభ్రం దులుపుకొని, అవునా, వేసుకొని పెళ్లి కొడుకు బాగానంటే పెళ్లి కూతురు వాళ్ళకన్నా మనం ఎక్కువ పెద్ద పిల్లప్ అయిపోతూ ఉంటాం. అవునా? ఏ బాబా, మనం పెళ్లి కొడుకులాగా ఎంతమంది అవుతున్నారు? ఎంతమంది అవుతున్నారు? మనలో ఫీల్ నిజమే. ఈ భూ సంబంధమైన విషయాలు ఎంత ఫీల్ అవుతుంటే పరలోక సంబంధమైన విషయం గురించి నువ్వు ఇంకెంత గొప్పగా ఫీల్ అవ్వాలి. నా ఆశ, నేను ఎవరిని విమర్శించట్లు అర్థం చేసుకున్నాను. నా ఆశ ఏంటంటే మహిమ దగ్గరికి వెళ్ళేటప్పుడు మనలో ఇంత రవ్వైన కప్పు కనపడకూడదు. మహిమ దగ్గరికి వెళ్ళే లాసంలో ఏ కప్పు ఉంది? బ్యాడ్ స్మెల్, నీ సోసు ఉంది. అది వ్యాధి ఆయనకి, అది వ్యాధి. ఆ వ్యాధిని ఆయన లక్ష్య పెట్టలేదు, వ్యాధిని గురి పెట్టలేదు. శరీరానికి వచ్చిన వ్యాధి ఆత్మకు రాల. ఆత్మ ఏం చేసింది? సిద్ధపడి ఆయన కొరకు ఎదురు చూస్తూనే ఉంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంట? ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను పవిత్రునిగా చేసుకొనును. ఇప్పుడు సీతాకోక చిలుక అది గొంగళ పురుగు, ఈ గొంగళ పురుగును ఎవడైనా ఇంట్లోకి రానిస్తారా? ఒంటి మీద రానిస్తారా? తోత మీద పడితే ఏం చేస్తారు కదా? ఒక్కసారి ఫీల్ ఎలా మార్చేస్తాం? అప్పుడు దాకా నవ్వి గొంగళ పురుగు అది మీద అనిపిస్తాం కదా. అది ఒక రకమైన జెల్సీ, వాంతి వచ్చేసినట్టు. అదే చేతకు చిలక నీ మీద వాలిందంటే ఇప్పుడు క్రీస్తు కొరకు మనం చేతకు చిలకలాగా మారాలా? గంగళ పురుగులాగా ఉండాలి. క్రొత్త జీవితం క్రీస్తు యేసునందు నీ జీవితం క్రొత్తది. ఆమేన్. క్రీస్తు యేసులో నువ్వు క్రొత్త జీవితం అనుభవిస్తున్నావు. ఆమేన్. గొంగళ పురుగులాగా ఉన్న నిన్ను ఆయన సీతాకోక చిలుక వలె మార్చాడు. లోకమంతా నిన్ను అసహించుకుంది, లోకమంతా నిన్ను హేళన చేసింది. లోకము నువ్వు వద్దు పో, అసలు అయితే కాలు కింద పెట్టి తొక్కి నలిపేశారు. దరిద్రం పోయిందన్నారు. కానీ సీతాకోక చిలక వెంట పడుతూ ఉన్నా సీతాకోక చిలక మారిగా సీతాకోక చిలక ఎగురుతూ ఉంటే ఏం చేస్తారు? దాన్ని పట్టుకుంటా ప్రతి వారు ఆశపడి. దేవుని కోసం నిన్ను నువ్వు పవిత్రునిగా చేసుకుంటే నీ కొరకు దేవుడు అనేకులను నీ వైపు తిప్పుతాడు. అనేకులు ఆకర్షించబడతారు. ఏంటి?
ఒకప్పుడు లూదియా ఎలాగుండేది, ఒకప్పుడు డేవిడ్ ఇలాగుండేవాడు. ఏంటి అంటే జీవితంలో మార్పు. మెచ్చుకునేవాడు మెచ్చుకుంటాడు, తిట్టుకునేవాడు తిట్టుకుంటాడు. మనల్ని మెచ్చుకోవాల్సింది మనుషుడు కాదు, ప్రభువు మెచ్చుకునేవాడు యోగ్యుడు కానీ తను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదని పౌలన్న కొరింథీ పట్టణంలో, కొరింథీ సంఘంలో చెబుతూ ఉంటాడు. దేవుని పిల్లలారా, ఈ విశేషమైన జ్ఞానం మీకు కావాలి. ఈ విశేషమైన జీవితం మనం అనుభవించాలి. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞ అతిక్రమించును. ఎక్కడుంది? కింద చూడండి. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపం. అసలు దీంతో మనకు సంబంధం ఏంటి? పైన మనం ఏమై ఉన్నాం? పవిత్రులమై ఉన్నాం. క్రొత్తగా మలచబడిన పవిత్రమ. టేక్ చెట్టు ఉందండి, అది ముద్దుగా ఉంటే దాన్ని ఎవడైనా లైక్ చేస్తాడా? ఆ టేక్ చెట్టుని చక్కగా బద్దలుగా కోసి దానిలో ఉన్న జాయి తీసి దానిలో ఒక డిజైన్ తీస్తే ఎంతమంది ఇష్టపడతారు? అది ఒకప్పుడు చెట్టే, ముద్దే. తర్వాత దానిలో ఆకారం వచ్చిన తర్వాత ఆకారానికి ఎంతమంది ఫేవరెట్ అయిపోతారు? ప్రతి వారు వెళ్ళి ప్రయత్నం చేస్తారు కొంటాయి. దానికంటూ ఒక వెల ఉంది, దాని యజమాని దానికంటూ ఒక వెల పెట్టాడు. అలాగే ప్రియులారా, క్రీస్తు యేసు నిన్ను ఆయన రక్తమిచ్చి వెలిచి కొన్నాడు. నీకు ఒక విలువ ఉంది, నీవు వెలబెట్టి కొనబడ్డావు. నిన్ను ఏ వేల చేత కొన్నాడంటే పరిశుద్ధ రక్తము చేత. ఆమేన్. ఏం చేత కొన్నాడు? పరిశుద్ధ రక్తము చేత. భూమి మీద ఎవరు ఈ సాక్ష్యం ఇవ్వగలుగుతారు? భూమి మీద ఈ ప్రపంచంలో ఇప్పటికీ నానా రకాల గొడవలు ఆడుకుంటున్నారు. కానీ గొడవలు కాదు దేవుని బిడ్డలారా, నేను పరిశుద్ధుడును మీరును పరిశుద్ధులై ఉండండి అని చెప్పిన ఒకే ఒకడు నజరేయుడైన యేసయ్య. ఆయన మరొక మాట్లాడాడు, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా ఎప్పుడైనా రుజువు చేసుకోవచ్చని ప్రపంచానికి రోమం లేదుట ఆయన సవాలు గురించి వెళ్ళిపోయాడు. ఆ సవాలు ఇప్పటికి ఎలాగే నిలబడింది. మనం అనుకుంటాం మన మేధస్సు, మన జ్ఞానం బట్టి నీకు క్రీస్తు నచ్చకపోవచ్చు. కానీ అందుకే నేను చెబుతాను, మనము కూడా ఇతరుల పట్ల దూషణగా మాట్లాడకూడదు. ఎవరిది వాళ్ళకే ఉంటుంది, ఎవరి సాంప్రదాయం వారికే ఉంటుంది, ఎవరి విధానం వారికే ఉంటుంది. కానీ నీ విధానము, నీ మాట తీరు, నీ క్రియ ఎదుటి వారికి సంతోషపరిచేలాగా ఉండాలి, కానీ అభ్యంతరపరిచేలాగా. మన దేవుడు నేర్పింది అదే. మనం ఇప్పుడు ఎలాగుండాలి? మనకు అలంకరణ సిద్ధమైన ఈ అలంకరణ మన కింద ఏమంటున్నాడు? ఏం చేయకూడదు? మనము పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞ అతిక్రమించును. దేన్ని అతిక్రమించేస్తున్నాడు? ముందు ఏం మర్చిపోయాడు? ఆయన పవిత్రుడైనట్టుగా తను పవిత్రునిగా చేసుకుని మనం పవిత్రుడిగా చేసుకున్నాం ఆయన్ని బట్టి. మళ్ళీ దీని దగ్గరికి ఎందుకు? కుక్క కోడిగా ఆశపడ్డాడు, కక్కిన కోడిగా ఆశపడ్డాడు. కుక్క ఏం ఆశపడింది? ఇక లాగుతుంది, ఒక సందులోకి వెళ్ళి కక్కేసి మళ్ళీ ఏం తిన్నట్టు గిరిగిరి తిరిగి ముద్ద వేయలేదు. ఇందాకే ప్లేట్ నిండా పెట్టి తిన్నాము, మళ్ళీ ఇప్పుడు నేను అక్కడ నా పిల్లలుగా లేకుండా మళ్ళీ అక్కడ అనేప్పటికీ ఏం చేసింది? అది పక్క బజార్లో కలిపి వచ్చిందిగా, దానికే తెలుసు. వెళ్ళి మళ్ళీ అక్కడికే, ఎక్కడైతే పాపాన్ని విడిచిపెడతాడో మళ్ళీ ఆయన అక్కడికే పోతున్నాడు. అందుకే ఎదటి వారికి మనం లోకుగా కనపడుతున్నాం. అందుకే ఆశీర్వాదానికి దూరం ఉంటున్నాం. అది కాదు క్రీస్తుని కలిగిన జీవితం, అది కాదు ప్రభువుని కలిగిన జీవితం. నువ్వు నిలిచిన చోటే, నువ్వు నిలబడిన చోటే క్రీస్తును మహిమపరచాలి. ఆమేన్. నీలో నుంచి దేవుని మహిమ చీతాకొక చిలుక వలె కనపడాలి.
మరలా ఎందుకు వదిలేసిందని తగిలించుకోవటం? అంబ్రెల్లా చిరిగిపోయింది, దాన్ని ఎవడైనా వేసి తిరుగుతాడా? చెప్పండి, ఏం చేస్తారు? పక్కన పారేస్తారు, క్రొత్తది తెచ్చుకుంటారు. అలాగనే అంబ్రెల్లా బాగున్నప్పుడు అందంగా కనబడుతుంది. అంబ్రెల్లా కిందకు కొద్ది మాకు కూడా చోటు ఇవ్వని వస్తారు, కానీ చోటు నువ్వు ఇస్తున్న వ్యక్తి మంచి వాళ్ళ కాదా గమనించాలి. అంబ్రెల్లా లాంటి మన హృదయంలోనికి, మన అందమైన జీవితంలోనికి పాపం డొల్లుకుంటూ వస్తుంది. జాగ్రత్త, జాగ్రత్త నేను చెబుతున్నా. నువ్వు గొప్ప అంబ్రెల్లాగా ఉన్నావు. ఎండకి ఎండటలేదు, వర్షానికి తలవట్లేదు. ఆ అంబ్రెల్లా కింద నువ్వు జాగ్రత్తగా భద్రం చేయబడ్డావు. క్రీస్తు యేసు అంబ్రెల్లా, ఆ గొడుగు నీడిన చక్కగా దాచబడ్డావు. దాచబడిన నీ జీవితంలో కొన్ని రోజులు వేకెన్సీ కోసం ఎదురు చూస్తూ 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 ఒక మాట మీతో మాట్లాడొచ్చా? మాట్లాడిన పర్లేదు, కొద్దిగా అలా అంత దూరం మీరు వెళ్తున్నారు కదా, అక్కడ వరకు ఆ గొడుగు కింద నాకు ఆశ్రయం ఇస్తారా? వాళ్ళు ఆశ్రయం కొరకు కాదు వచ్చింది, నిన్ను వారి జీవితాలకి లాక్కు వెళ్ళటానికి, మన జీవితాలను పాడు చేయటానికి. అప్పుడు నువ్వు గమనించాలి కదా, ఈ అంబ్రెల్లా నాకు మట్టుకే సరిపోయింది, ఇది ఇద్దరికి సరిపోయేది కాదు. పర్లా నేను అడ్జస్ట్ అవుతుంటే నో అడ్జస్ట్మెంట్. కావాలంటే నీకు కూడా కొత్త అంబ్రెల్లా పలానా చోట అమ్ముతున్నారు, తీసుకుని రా దేవుని సన్నిధికి. హల్లెలూయా. ఓ ఒకడే బడికి అంబ్రెల్లా కత్తే అట్లా జరిపే బడికి నీ మీద పడి ఎండ నువ్వు గమనించట్లా. ఇంకో నీ పూర్తిగా నీకు ఎండ పడుతుందా? నేను నడుస్తాలే, పర్లే ఇబ్బంది, నాకు ఇబ్బంది లేదు, మీరు తీసుకోండి. ఏమిచ్చేస్తున్నారు? చెప్పండి. నీకు తెలియకుండా నీ రక్షణ అవస్థను పాడు చేసుకుంటున్నావు. ఆశ్రయం కోసం వచ్చారు, నడుస్తూ ఉండగా ఇద్దరికి సరిపడలేదబ్బా. ఆ వచ్చిన వ్యక్తి దేనికోసం వచ్చారు? ఆశ్రయం కోసమే చేశారు. ఇప్పుడు తీసేసుకున్నారు. వాళ్ళు నడుస్తూ ఉన్నారు, వెంటనే నడుస్తూ ఉన్నారు. వర్షం వస్తుంది, ఇద్దరు చెరుసు పక్కన తడుస్తున్నారు. అప్పుడు అసలు అంబ్రెల్లా గల వాళ్ళు ఏమంటారంటే, ఎందుకు మీరు వెళ్ళండి, నేను అడ్జస్ట్ అవుతాను. దయ చూపిస్తారు. దేని మీద? మన జీవితాన్ని పాడు చేస్తా వచ్చిన వాళ్ళ మీద దయ చూపిస్తారు. అందుకే నీ ఆత్మీయ స్థితి వృద్ధి చెందట్లేదు. నేను సిగ్గుపడక చెబుతున్నాను దైవ జనాంగమా, నువ్వు క్రీస్తు యేసులో నిలిచిన సంగతిని జ్ఞాపకం ఉంచుకొని నువ్వు పవిత్రునిగా చేపట్టావు. మరలా నీకెందుకు పాపం? ఎందుకు ఆ పాపము కేక వినాలి? ఎందుకు ఆ పాపము చూపు చూడాలి? ఏంటి దాని రీజన్ అంటే, నిన్ను చావగొట్టి నరకంలో ఏడ్పించడమే దాని రీజన్. నువ్వు నవ్వటం దానికి ఇష్టం లేదు, నీ స్నేహితులకి నువ్వు బాగుపడటం ఇష్టం లేదు, నీ బంధువులకి నువ్వు బాగుపడటం ఇష్టం లేదు. నువ్వు ఏడుస్తుంటే అంతే, దానికి అదే జరగాలరా. వాడికి అట్లాగే అనేవాళ్ళు లేరా? కోకొల్లలుగా ఉన్నారు భూమి మీద. ఎక్కడో దయ చూపేవారు, ఎక్కడో జాలి పడేవారు. మన మీద జాలి పడి మనల్ని పవిత్రంగా చేసి కొత్త జీవితాన్ని చితాకులాగా చక్కగా ప్రశాంతంగా ఎగురుతూ ఉండరానిస్తే నా జీవితం నేను మంగళపురికి రాగానే ఆజ్ఞాతిక్రమమే పాపములను తీసివేయటకై ఆయన ప్రత్యక్షమాయనని నాకు తెలుసు. నా పాపం తీసేసింది ఎవడో? తెలియదా మీకు? తెలుసు, కానీ మరలా ఎందుకు దానికి? మరలా ఎందుకు అక్కడ మొగ్గు చూపుతున్నావు? మరలా ఎందుకు బెండ్ అయిపోతున్నావు? అది చాలా జాగ్రత్తగా స్నానం చేస్తుంది. చాలా జాగ్రత్తగా స్నేహం చేస్తాం. టైం ఎంత? అది చాలా జాగ్రత్తగా
చాలా జాగ్రత్తగా స్నేహం చేస్తున్నాం. అయితే ప్రియులరా, నీ జీవితంలోకి ఏం రాకూడదు? పాపము తీసివేయటకై ఆయన ప్రత్యక్షమైనని మీకు నాకు తెలుసు. నా ప్రభు నా కొరకు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? నా పాపాన్ని తీసివేసుకుంటే తెలిసి నేనెందుకు మరలా అలా చేయాలి? ఆయన ఎందుకు పాపం ఏమీ లేదు. మన పాపం తీసేసి ఆయన దగ్గర ఏం లేదు. ఏ పాపం లేదు. ఆయన దగ్గర ఏం లేదు. పాపము మన జీవితంలో మన దగ్గర టన్నుల బొద్దు ఉండదు కదా. మనం డంపింగ్ యార్డ్ ఉన్నట్టు చెత్త మన బ్రతుకులో కూడా అంతే. ఆ చెత్తనంతా తీసేసి ఆయన అంటున్నాడు, నిన్ను పవిత్రునిగా, నిన్ను మహిమతో అలంకరిస్తానంటున్నాడు. కొత్త ఇల్లు కట్టుకున్న లోపింగ్ ఎలాగ అలంకరిస్తారు? ఎంత ముచ్చటగా అలంకరించుకుంటారు. క్రీస్తు యేసు అలంకరణలో మనము బ్రతుకుదుగాక. క్రీస్తు యేసు అలంకరణ మన జీవితానికి ప్రాపకమై నిలిచియుండును గాక. హల్లెలూయా. ఆయన యందు నిలిచియుండు వాడెవడును పాపము చేయుడు. క్రీస్తు యేసునందు ఎవరైతే నిలిచింటారో వాడికి భయం ఉంటుంది. అమ్మో, నేను ఆరాధించిన ఆ దేవుడు నన్ను చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నారు? క్రీస్తు చూస్తున్నాడు. ఆయన నీ కోసం నా కోసం బలైంది ఎందుకు? మన పాపాన్ని తీసిపెట్టడం కొరకే, మనల్ని పరిశుద్ధులుగా చూడటం కొరకే. ఈ దేహము క్రీస్తు రక్తంలో కడగబడాలి. ప్రియులారా, మన దేహ క్రియలను మనం మార్చుకోవాలి. ఊరి మీద పడి ఊరికొక్కలాగా మనం మాట్లాడచ్చు, కానీ క్రీస్తు యేసుని మహిమ మనల్ని దర్శించింది కాబట్టి, ఆ దర్శనంలో ఉంటున్నాం కాబట్టి మనము మొరగటలేదు. మన మౌనం ఎవరు కొరకంటే క్రీస్తు కొరకు. మన జవాబుదారి ఎవరు? ప్రభు అయిన యేసు క్రీస్తు. హల్లెలూయా. పాపము చేయబడెవడును ఆయనను చూడను లేదు, ఎరుగను లేదు. చాలాకి జీవితానికి పాపము చేయబడేవాడును ఆయనను చూడడం లేదు. మరి వీళ్ళు చెబుతారు కబుర్లు. వీళ్ళు చెప్పే కబుర్లన్నీ చెప్పాలి. వీళ్ళు చెప్పే కబుర్లన్నీ ఇక్కడ దేవుని వాక్యం ఏముంటుంది? పాపము చేయవాడు ఎవడును ఆయన చూడను లేదు, ఎరగను లేదు. నువ్వు ఎట్లాంటి పోయింది, నేను మీ దేవుడు విషయం, మీ దేవుడు కాదు, ఇది ఉందని ఎట్లా చెప్పగలుగుతున్నావు? నువ్వు నమ్మిన దేవుడు నీకు ఏం చేసావంటారు. కానీ నువ్వు గ్రహించాలి, అరే ఈ పాపం చేసాడు కదా, ఈడి దేవుడు అట్లా. ఏం పని చేయాలి? మనకి మనకు జ్ఞానం పని చేయాలి. జ్ఞానం పని చేయకుండా బ్రతికేమా? రక్షణ పొంది కూడా కొంతమంది అలాగే మగ్గిపోతూ ఉంటారు. కొంతమంది ఏదేదో చేయనుకుంటారు, దేవుడు ఏది చేయని. వాళ్ళ నడినెత్తి నుంచి ఎరకాల వరకు వ్యాధినే పెడతాడంట. దేవుడు కావాలని వచ్చి దేవుని యందు, ప్రభువా మా బిడ్డలకు, నాకు, నా భర్తకు ఆహారం లేదని ఏడ్చిన ఆ రోజులు మర్చిపోయిన జనులు లేకపోలేదు. ఆనాడు ఉన్నారు, ఈనాడు కూడా ఉన్నారు. మనం మరవకూడదు, మర్చిపోకూడదు ఎవరిని? దేవుని యొక్క సన్నిధిని. దేవుని పిల్లలారా, నిలిచి ఉన్నవాడు పాపము చేయవాడు ఎవడను ఆయనను చూడలేదు, ఎరగలేదు. ఇప్పుడు వీళ్ళ మాటలిని మారు మనసు పొందిన వాళ్ళు కూడా మాయ మనసులోకి వెళ్ళిపోతున్నారు. నిజమేననుకుంటే ఎక్క చెప్పేది, నిజమేననుకుంటే అన్నయ్య చెప్పేది. నిజంగా వీళ్ళు ఎందుకు చెబుతారు? అని వాక్యం అంటుంది, వాడు పాపం చేయవాడు కాబట్టి వాడు ఏమని చూడంట, నన్ను చూడలేదు, నన్ను ఎరగలేదు. సత్యం తెలీదు, సత్యంలో బ్రతకండి. దేవుడు ఈ మాటలు తన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, స్తోత్రాలు వందనాలు.